నందినగర్ నివాసం దగ్గర మా ప్రతినిధి నరేష్ ఉన్నారు వివరాలు అందించడానికి. నరేష్, సో తీవ్ర ఉత్కంఠ ఉంది. కోర్టులో ఎదురు దెబ్బ, సుప్రీంకోర్టు పిటిషన్ డిస్మిస్ చేసింది. సో జనవరి 7నే వెళ్ళాలి ఈడీ విచారణకి. బట్ ఈ కోర్టులో వ్యవహారం ద్వారా ఈ రోజు వెళ్తున్నారు. ఇంకొక పక్కన అక్కడ బందోబస్తు. నివాసం దగ్గర పరిస్థితి ఏంటి? వాస్తవానికి మొదటగా నందినగర్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఈడీ కార్యాలయం ఫామ్ హౌస్ నుంచి డైరెక్ట్ గా ఆయన ఈడీ కార్యాలయం ఇప్పటికే బయలుదేరారు. ఎందుకంటే 10 గంటల 30 నిమిషాలకు కేటీఆర్ అక్కడ చేరుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈడీ ఆయనకు నోటీసులో పేర్కొంది 10:30 కల్లా ఈడీ విచారణకు రావాలనేది ఈడీ నోటీసులో పేర్కొన్న అంశం. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ వెళ్లారు. ఇక బీఆర్ఎస్ వర్గాల్లో ఒక ఉత్కంఠ కనిపిస్తుంది. ఇప్పటికే అటు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ను తిరస్కరించడం, అటు సుప్రీంకోర్టు అసలు విచారణకే అంగీకరించలేదు. దీంతో కేటీఆర్ న్యాయవాదులు స్వయంగా వాళ్లే విరమించుకున్నారు. సుప్రీంకోర్టు నుంచి పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో కోర్టులు రెండు కూడా, అటు దేశంలోనే సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అయితే రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు, రెండు న్యాయస్థానాలు కూడా కేటీఆర్ పిటిషన్ ను తిరస్కరించిన నేపథ్యంలో ఇప్పుడు ఈడీకి కావచ్చు, అటు ఏసీబీ కావచ్చు లైన్ క్లియర్ అయ్యిందనేది రాజకీయ వర్గాల మాట. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏం జరగబోతుంది అసలు? ఈ రోజు సాయంత్రం వరకు కేటీఆర్ ను విచారించి బయటికి, అంటే మొన్న 9వ తారీఖున ఏసీబీ పంపించినట్టు 7 గంటల విచారణ తర్వాత వెనక్కి పంపిస్తారా లేదంటే అరెస్ట్ చేస్తారా అన్న అంశం కూడా ఇప్పుడు ఒక చర్చగా మారింది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు బీఆర్ఎస్ వర్గాలన్నీ కూడా పెద్ద ఎత్తున మొదట నందినగర్ నివాసానికి చేరుకున్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడే అందరూ కూడా ఈడీ కార్యాలయానికి బయలుదేరుతున్నాడు. ఈడీ కార్యాలయం దగ్గర వాతావరణం మాత్రం కొంత ఉత్కంఠభరితంగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇంకొక వైపు కేటీఆర్ ఒక ట్వీట్ కూడా చేశారు. ఈ నెల 9వ తేదీ నాడు ఆయన ఏసీబీ విచారణకు వెళ్ళేటప్పుడు ఎలాంటి ట్వీట్ చేశారు? ఈ రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. ఒక ప్రెస్ నోట్ ను కూడా మీడియాకు కేటీఆర్ విడుదల చేశారు. దాని ఉద్దేశం ఈ కేసులో మొదటి నుంచి కేటీఆర్ ఒకటే చెప్తూ వస్తారు, హైదరాబాద్ బ్రాండ్ నేమ్ ను పెంచేయడానికి తన ఈ రేస్ ను నిర్వహించాలని చెప్పి, అదేవిధంగా ఎలక్ట్రికల్ హబ్ గా హైదరాబాద్ ను తీర్చిదిద్దారు. ఇప్పటికే హైదరాబాద్ అటు ఫార్మాకు అదేవిధంగా ఐటీకు హబ్గా ఉంది దేశంలోనే. సో ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రికల్ హబ్గా కూడా హైదరాబాద్ను తీర్చిదిద్దడం కోసమే తాను ఈ రేస్ నిర్వహించాను. తర్వాత ఏడాది అంటే 2024 సంవత్సరంలో మళ్ళీ ఈ రేస్ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కూడా ఎలాంటి క్యాబినెట్ నిర్ణయం లేకుండా రేసును రద్దు చేయడం యొక్క ఉద్దేశం ఏంటో రేవంత్ రెడ్డి చెప్పాలి. దీని మీద రేవంత్ రెడ్డి మీదే తిరిగి కేసు నమోదు చేయాలనేది కేటీఆర్ పదే చెప్తారు. ఇక ఏం జరిగింది అనేది కూడా విచారణ సంస్థలు తేల్చబోతున్నాయి. ఇక బీఆర్ఎస్ వర్గాలు మాత్రం చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. వాస్తవానికి ఈ నెల 9వ తేదీ నాడే ఆయన అరెస్ట్ అవుతారని చెప్పి అందరూ కూడా భావించారు. కానీ అనూహ్యంగా ఏసీబీ ఈడీ విచారణ కోసం, అంటే ఇక్కడ ఒక అంశం కూడా తెర మీదకి వచ్చింది. బీఆర్ఎస్ వర్గాల్లో కూడా ఒక చర్చ నడుస్తుంది. ఏసీబీ కనుక అరెస్ట్ చేస్తే వెంటనే బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్ర పరిధిలో ఏసీబీ పనిచేసే, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పనిచేసే ఏసీబీ అరెస్ట్ చేస్తే, కానీ ఈడీ అరెస్ట్ చేస్తే మాత్రం చాలా సుదీర్ఘకాలం జైల్లో ఉండాల్సి వస్తుందన్న అంశం మీద కూడా తెర మీదకి వచ్చింది. ఇందుకోసమే ఏసీబీ అరెస్ట్ చేయట్లేదు, ఈడీ విచారణను ఎదుర్కొనే వరకు వేచి చూడాలనేది ఏసీబీ భావిస్తున్నట్టు సమాచారం. ఇంకొక వైపు దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కేసును కూడా బీఆర్ఎస్ వర్గాలు గుర్తు చేసుకున్నాయి. అప్పట్లో ఈడీ అరెస్ట్ చేయడం వల్లే జగన్మోహన్ రెడ్డి దాదాపు 16-17 నెలలు జైల్లో ఉన్నారు. అదే ఏసీబీ అరెస్ట్ చేస్తే కనుక వెంటనే బయటకు వచ్చేవాళ్ళన్న అంశం కూడా తెర మీదకి వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఏం జరగబోతుంది? ఈ నెల వాస్తవానికి 7వ తేదీ నాడే విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ హైకోర్టులో పిటిషన్ ఉన్న నేపథ్యంలో కేటీఆర్ మినహాయింపు కోరడం, దానికి ఈడీ కూడా అంగీకరించడం జరిగింది. 7వ తేదీ నాడు మళ్ళీ తిరిగి ఈ రోజు హాజరు కావాల్సిందిగా కూడా ముందే ఈడీ కేటీఆర్ కు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఈడీ విచారణ మేరకు కేటీఆర్ బయలుదేరారు. అదేవిధంగా ఇంకొక అంశాన్ని కూడా ఈడీ ధృవీకరించింది. తాము ఎక్కడ కూడా, అంటే కేటీఆర్ ఎక్కడ కూడా న్యాయవాదితో సహా హాజరవుతానన్న అంశాన్ని చెప్పలేదనేది కూడా ఈడీ చెప్తుంది. ఎందుకంటే ఏసీబీ కేసులో మనం చూసాం, ఏసీబీ విచారణ సందర్భంగా వాస్తవానికి మొదట కేటీఆర్ వెళ్ళటం, న్యాయవాదితోనే తాను హాజరవుతానని చెప్పడం, కానీ ఏసీబీ దానికి అంగీకరించలేదు. తర్వాత హైకోర్టు కూడా వెళ్లి న్యాయవాదితో పాటు కేటీఆర్ విచారణకు హాజరైనప్పుడు కూడా న్యాయవాది దూరంగా ఉండి మాత్రమే పరిశీలించారు తప్ప దగ్గరగా లేరు. సో ఈ రోజు ఈడీ విచారణకు అయితే కేటీఆర్ సింగిల్ గానే వెళ్ళారు. ఎందుకంటే ఈడీ మాత్రం సింగిల్ గానే రావాలని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే గచ్చిబౌలి నుంచి బయలుదేరి ఈడీ కార్యాలయానికి వెళ్ళారు. కొన్ని నిమిషాల్లోనే ఆయన బషీర్బాగ్ లో ఉన్న ఈడీ ప్రధాన కార్యాలయానికి కేటీఆర్ చేరుకోబోతారు. ఇక ఆ విచారణ కూడా ఎదుర్కోబోతున్నారు. ఇక బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు ఈ కేసును న్యాయ నిపుణులతో మాట్లాడటం కావచ్చు, అదేవిధంగా సలహాలు సూచనలు ఇవ్వడం కావచ్చు, దిశానిర్దేశం కూడా ఎప్పటికప్పుడు చేస్తున్నారు కేసీఆర్ ఈ కేసుకు సంబంధించి. సుదీర్ఘంగా, అంటే ఎప్పటికప్పుడు ఆయన వ్యవసాయ క్షేత్రం నుంచి, ఫామ్ హౌస్ నుంచి ముఖ్య నాయకులతో సమాచారాన్ని కూడా అందిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ లీగల్ టీం మాత్రం కేటీఆర్ వెంటే ఉంటుంది. ఎప్పుడు ఏం జరిగింది, ఎలాంటి పిటిషన్లు కోర్టులో దాఖలు చేయాలి, ఒకవేళ అరెస్ట్ చేస్తే వెంటనే బెయిల్ పిటిషన్ వేయాల్సి ఉంటుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఢిల్లీ స్థాయి న్యాయవాదులతో కూడా ఇక్కడ న్యాయవాదులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర రాజకీయాల్లో గత 2-3 నెలలుగా ఈ ఫార్మా
ఫార్ములా ఈ రేస్ కేసు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తుంది. ఇక దాదాపుగా ఈ రోజు విచారణ తర్వాత ఒక స్పష్టత, చాలా కాలంగా అటు రెండు న్యాయస్థానాలు, అటు సుప్రీంకోర్టు, రాష్ట్రంలో హైకోర్టు రెండు దాదాపుగా కూడా ఈ కేసుకు సంబంధించి జోక్యం చేసుకోమన్నట్టుగా అనే అర్థం వచ్చేలాగా కూడా తీర్పు చెప్పిన నేపథ్యంలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ బీఆర్ఎస్ వర్గాలు అయితే కనిపిస్తోంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.